ఉన్నప్పుడు వేదాధ్యయనం చేత ఋషి రుణం తీరుతుంది. వివాహం అయిన తర్వాత ఈ దేవతా రుణం యజ్ఞయాగాది అనుష్ఠానం ద్వారా తీరుతుంది. ఆ తర్వాత మూడవ రుణం పితృ రుణం, అదేమో సంతానం వల్ల అది తీరుతుంది. ఈ రెండు తీరాలి అంటే న్యాయంగా మూడిటికి కూడా మూడు రుణాలు తీరాలంటే ముఖ్యంగా వివాహం చేసుకుని తీరాలి. అందువల్ల వివాహం చాలా ముఖ్యమైనటువంటిది. దీనికే సప్తపది అని, పాణిగ్రహణము అని అనేక పేర్లు చెప్తూ ఉంటారు. మనకి ముఖ్యమైనటువంటి కర్మ దీంట్లో ప్రధాన హోమము. దాంట్లో పాణిగ్రహణం చేస్తారు. అది అశాస్త్రీయ దక్షిణేన నీచాహస్తేదని చెప్పి మహర్షి చెప్పారు. ఏ రకంగా పాణిగ్రహణం చేస్తే ఏ రకమైన సంతానం కలుగుతుంది అనేటటువంటిది. అట్లాగే పురుష సంతానం స్త్రీ సంతానం కలగాలంటే ఏ రకంగా చేయాలి, కేవలం పురుష సంతానం కావాలంటే ఏ రకంగా చేయాలి, అవన్నీ కూడా మనకి సూత్రకారులు చెప్పి ఉన్నారు. దాంట్లో గృహ్ణామి దేశు ప్రజాస్త్వాజహస్తమ్మయాపత్యా జరదష్టిర్యథాస భగో అర్యమాస వితాపురం ధర్మహ్యంద్వా దుర్గారహపత్యాయ దేవా అని ఆ పాణిగ్రహణం చేస్తారు. దానికి గృహ్ణామి అని మనకి వేదం చెప్తుంది, కానీ చూస్తే దానికి గృహ్ణామి అని అందరికీ తెలిసిన ఛాందసత్వాది దానికి ఆ ప్రక్రియ అంతా కూడా వ్యాకరణం ద్వారా వస్తుంది. ఈ అమ్మ యొక్క చేతులు నేను స్వీకరిస్తున్నాను అని. ఎప్పటి వరకు విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మా యాపత్య జరదష్టి ముసల్దనం వచ్చే వరకు కూడా ఈ చేతిని నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ అగ్ని సాక్ష్యంగా పెట్టుకుని పట్టుకుంటున్నారు. ఎందుకయ్యా పట్టుకోవడం? ఏదైనా కర్మ చేస్తున్నాము అంటే ఏదో ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం అనుద్దేశ్య నమందోపి ప్రవర్తేదే అని చెప్పి చెప్తారు కదా. అందువల్ల ఏమిటి దీని ప్రయోజనం అంటే సుప్రజాస్త్వాయ, సంతానం కోసం అనట్లేదు, మంచి సంతానం కోసం అంటున్నారు. సంతానం ఏ రకంగానైనా జరగవచ్చు. అందువల్ల మంచి సంతానం కలగాలి అంటే ఆమెను సరిగ్గా వివాహం చేసుకుని మంచి కులంలోంచి వచ్చినటువంటి స్త్రీని స్వీకరించి అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని మన వివాహం కూడా 8 రకాల వివాహాలు బ్రాహ్మ్యం అని, ఆర్షమని, గార్హపత్యమని, ప్రాజాపత్యమని ఉన్నాయి. దాంట్లో ఇది ముఖ్యమైనటువంటి వివాహం. కృష్ణ పరమాత్మ కూడా రుక్మిణీదేవిని రాక్షసంగా గాంధర్వంగా వివాహం చేసుకున్నా కూడా మళ్ళీ ఈ రకంగా బ్రాహ్మీ వివాహం చేసుకున్నారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి సుప్రజాస్త్వాయ, మంచి సంతానం కలగడం కోసం నేను ఈమెను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తారు. తద్వారా దేవతారుణం ఇవన్నీ కూడా తీరుతాయి. హస్తమ్మయాపత్యా జరదష్టిర్యథాస, ఈమె ఎవరిచ్చారు నాకు అంటే భగో అర్యమాస వితాపునంధి మహ్యంత్వాదు, నిన్ను నాకు ఇచ్చారు. ఎందుకనయ్యా అంటే వివాహం ఒకటే కాదు, ఈ భగ అర్యమా సవిత బుంధి ఇంద్రుడు భగుడు వీళ్ళందరూ కూడా ఈమె నాకు ఇచ్చారు అని చెప్పి చెప్తారు. అందుకనే వివాహాలన్నీ కూడా స్వర్గంలో నిర్ణయింపబడతాయి, ఇక్కడ కేవలం ఊరికే తంతు జరుగుతుంది అంతే అని చెప్పి చెప్తారు. వాళ్ళందరూ కూడా ముడి కడతారనమాట. అందువల్ల అది గార్హపత్యాయ దేవా, ఆ దేవతలందరూ కూడా నిన్ను నాకు ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చారు అంటే గార్హపత్యాయ అని. అగృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని. ఉత్తి గృహం కాదుట, ఏ గృహంలో గృహిణి ఉంటుంది అది మాత్రమే గృహం. అందువల్ల ఆ గృహంలో అగ్నిహోత్ర అనుష్ఠానం చేయడం కోసం గార్హపత్యాయ అంటే మనకి వివాహం చేసుకున్న తర్వాత ఈ 4 రోజులు వివాహంలో ఈ అగ్నిపాసన బ్రాహ్మణుడికి చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అగ్నిపాసన ఉంటుంది, వివాహంలోనూ అగ్నిపాసన ఉంటుంది, వానప్రస్థాశ్రమంలో కూడా అగ్నిపాసన ఉంటుంది. ఎందుకని అంత గొప్పది అగ్నిదేవుడు అంటే దేవ అగ్ని ఒకటోటి చెప్తారు, అగ్ని సర్వ దేవతా అని. అగ్ని సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన ఒక్కడిని మనం ఆరాధన చేసినట్లయితే సమస్త దేవతల్ని ఆవాహన చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి అనేక రకాల కథలు ఉన్నాయి. అగ్ని ఏ విధంగా సర్వదేవతా స్వరూపుడు అయ్యాడో అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా చెప్పబడ్డాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే అమ్మాయి తరఫున చెప్పుకోవాలి అంటే కన్యాదానం అనేటటువంటి చాలా ముఖ్యమైన చాలా గొప్పదైనటువంటి కన్యాదానం. ఆ కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం చెప్పలేం. ఎందుకంటే అంటే చెప్తారు మహాసంకల్పంలో ప్రారంభం ఈ సూర్యమండల పర్యంతం కృతరాశేర్ వర్షసహస్రాణే పాసానే ఏకైక తెలాపకర్షక్రమేణ అంటే ఇక్కడి నుంచి సూర్యమండలం వరకు తెల్లల యొక్క రాశి పోసి ఒక్కొక్క గింజ ఒక్కొక్క సంవత్సరాన్ని తీస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాల పాటు ఈ కన్యాదాత బ్రహ్మలోకంలో ఉంటాడు అని చెప్పి ఇట్లా అనేక విశేషాలన్నీ కూడా చెప్పారు. కదా ఆమెను పంపించేటప్పుడు ఎట్లా పంపించాలి అంటే అశ్వై గోభి తర్వాత దాసి స్త్రీల చేతాను మణిమాణిక్యముల చేతాను ఆ పిల్లని అక్కడికి పంపించాలన్నమాట. అవన్నీ కూడా అక్కడ చెప్తారు. తర్వాత ఆ పిల్ల ఎట్లా ఉండాలి అంటే భర్తనే ఆమెకి ఇది ఉపనయనం లాంటిది.
ఏతద్వై పత్నియ వృత పనయనం నైవైనా అమృతముపనయతి. అక్కడ కూడా మౌంజీ బంధనం ఉంటుంది, ఇక్కడ మౌంజీ బంధనం ఉంటుంది. అక్కడ గురువు ఉంటారు, ఇక్కడ భర్తే గురువు. ఆ భర్తనే జాగ్రత్తగా చూసుకుంటూ గురువుగా భావిస్తూ ఉంటే ఇంక ఏ తీర్థయాత్రలు ఏమీ అక్కర్లేదు. తద్వారానే మోక్షం కూడా సిద్ధిస్తుందండి. మోక్షమే సిద్ధిస్తుందంటే మీకు ఐహికాముష్మిక భోగాలు ఏ రకంగా సిద్ధిస్తాయనే చెప్పనక్కర్లేదు. అది ఆ రకంగా అవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆ భర్తగా ఆమెను భావించాలి. మనుస్మృతిలో కూడా చెబుతూ ఇంట్లో పని చేసుకుంటమే ఆవిడికి ఇది కర్మానుష్ఠానంగా స్వార్థయాగంగా కూడా చెప్పారు. అంత విశేషంగా కూడా చెప్పారు. ఆ రకంగా ఆమె భావించాలి భర్తని. తర్వాత అతను ఎట్లా భావించాలి అంటే ఆమెనే సర్వస్వంగా భావిస్తూ మరొక వైపు కన్నెత్తి చూడకుండా ఉండటం. అట్లాగే ఇంటికి తీసుకొచ్చినటువంటి ఏ సంభారాలు ఏవైతే ఉంటాయో, ఏ వస్తువు ఇంటికి తీసుకొచ్చినా కూడా దాని మీద భాగస్వామ్యం గుమ్మం దాటిన తర్వాత ఆ పిల్లకే ఉంటుంది తప్ప ఇంకా అతను ఏమాత్రం ఉండదు. కాబట్టి ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా మనకి శ్లోకంలో కూడా చెప్తారు. ఈ పత్నియ ఇవానుమదన్నిర్వపతి యద్వై పత్ని యజ్ఞస్య కరోతి విశ్వనందదు ఇదనుమతి. 9 చెప్పిన మంత్రాలు ఘన మనసులో కూడా అదే చెప్పారు. ఆ మనసులో చెప్పడంలో కారణం ఏమిటంటే ఆ మంత్రాలు సంతానకారకాలు, అందుకని అవి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అట్లాగే ఈ పత్ని యొక్క దేవతలకి అన్నం పెట్టాలన్నా కూడా పత్ని యొక్క అనుమతి తీసుకుని తినాలి. మనం తినేదాని మీద చెప్పేది ఏమిటి, మనం ₹1 ఖర్చు పెట్టాలంటే చెప్పనక్కర్లేదు. అంత స్త్రీకి ఏదో స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాళ్ళు అవన్నీ వస్తున్నాయి, అది కాదు. ఒక విలువైన వస్తువును మనం ఏ రకంగా రక్షణ చేసుకుంటామో ఆ రకంగా స్త్రీని రక్షించాలి అని వృద్ధాప్యంలో కొడుకు, యవ్వనంలో భర్త, ప్రారంభ దశలో చిన్నప్పుడు తండ్రి రక్షించాలి, పితా రక్షిత కౌమారి శ్లోకాలన్నీ కూడా చెప్తారు. అంటే ఒక విలువైన వస్తువు అనమాట. స్త్రీ రత్నం, కన్యారత్నమజాయత అని చెప్పి చెప్తారు కాళిదాస మహాకవి. కాబట్టి ఆ ఇంట్లో వచ్చిన డబ్బు మనం ఏదైనా ఖర్చు పెట్టాలన్నా కూడా ఆవిడ యొక్క అనుమతితో తీసుకోవాలి. అంత గొప్ప స్థితిని మన భారతీయ సనాతన సంప్రదాయంలో స్త్రీకి కల్పించారు. కాబట్టి ఆ రకంగా ఉంటూ వాళ్ళందరూ కూడా అగ్నిష్ఠానం చేసుకుంటూ అట్లాగే గంధర్వ స్థాపన చేస్తారు. చాలా ముఖ్యమైనటువంటిది. అశ్వావసు గంధర్వం అందరితో చేయాలి తప్ప గంధర్వ విశ్వావసు పర్యముష్ణదని కాదు. అది బ్రాహ్మణంతో ఎప్పుడు ఎక్కడ క్రియ అనేటటువంటిది ఉండదు. విశ్వావసు గంధర్వం ఆపోద దృశుషీ తృతే నావ్యాయన్ తదన్వవైదు ఇంద్రోరారహాణాసాం పరిసూర్యస్య పరిధీమ్ర పశ్యత్ విశ్వావసురభిజన్నో గృణాదు అని వివ్యోగం ధర్వో రజసో విమానాల ఆమంత్రాలతో చేయాలి. చేసి ఈ 3 రోజులు కూడా వాళ్ళు పడుకున్నప్పుడు ఆ మధ్యలో ఆ గంధర్వుని పడుకోబెట్టాలి. ఏమేం చేస్తాడు అంటే వాళ్ళిద్దరికి అన్యోన్యాన్ని చేకూరుస్తాడు. అందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే, ఒకసారి మళ్ళీ అనుకోవడం అంటే అంతకంటే ఏం లేదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటూ సత్సంతాన సౌభాగ్యాన్ని పొందుతూ ఇంటికి వచ్చేటటువంటి అతిథులని అభ్యాగతుల్ని వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పూజ చేసుకుంటూ మనకి విధింపబడినటువంటి కర్మలన్నీ కూడా 7 అడుగులు చెప్పేటప్పుడు చెప్తారు. ఆ శ్రోత కర్మలు, స్మార్త కర్మలు అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి అందరినీ ప్రార్థిస్తారు. అదే కాశీలో జరగడమే చాలా విశేషం. ఇవాళ రోజున స్వామివారిని పెళ్లికొడుకుని చేస్తారు, వివాహం చేస్తారు అని చెప్తారు. కాబట్టి ఈ రోజున జరగడం అది ఇంకా విశేషం. అది వాళ్ళ పూర్వజన్మ సుకృతి ఉంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ జరిగింది. అట్లాగే మళ్ళీ తత్సంతాన సౌభాగ్యాలు కలిగి వాళ్ళందరూ కూడా వంశాభివృద్ధి జరగాలి అని చెప్పి ప్రార్థిస్తే ఇటువంటి మహాత్ములు ఆయన మంచి ఘనుపాఠి. తర్వాత వారేమో ఆహిదాగ్ని ఇలా అనేక మంది విశేషాలు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. బ్రహ్మగారు కూడా అన్ని విషయాలు వాళ్ళిద్దరిని చూసినా కూడా అన్ని విషయాలు చేసినట్టుగానే ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి మంచి వాళ్ళే దొరుకుతారు. మంచి ప్రదేశం, దేశం, కాలం, పాత్రత అన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహంతో సర్వాధిష్టాలు తీరాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి.